చలికాలంలో ఎంతో మందికి ఇష్టమైన చిరుతిండు వేరుశెనగ. సాధారణంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ వేడివేడిగా వేరుశెనగ తింటే ఆ మజా వేరు. వేరుశెనగలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కానీ ఏదైనా ఆహారాన్ని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. వేరుశెనగ విషయంలో కూడా ఈ మాట వర్తిస్తుంది. ముఖ్యంగా వేరుశెనగ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందుకే వేరుశెనగలు తిన్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకూడదో మనం తెలుసుకుందాం. వేరుశెనగలు తిన్న తర్వాత నువ్వులు లేదా నువ్వుల ఆధారిత ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. సాధారణంగా శీతాకాలంలో నువ్వులు, వేరుశెనగలు కలిపి చేసిన ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటారు. కానీ వేరుశెనగ, నువ్వులను ఎప్పుడూ కలిపి తినకూడదు. వేరుశెనగ తిన్న తర్వాత సోయాబీన్ లేదా సోయా ఆధారిత ఉత్పత్తుల వినియోగాన్ని నివారించండి. నిజానికి వీటిని తినడం వల్ల అలెర్జీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అలెర్జీ సమస్యలు ఉన్నవాళ్ళు లేదా ఇప్పటికే ఏ రకమైన అలెర్జీ ఉన్నవారు వేరుశెనగ తిన్న గంట లేదా 2 గంటల తర్వాత మాత్రమే సోయా ఆధారిత ఉత్పత్తిని తీసుకోవాలి. వేరుశెనగ తిన్న తర్వాత నిమ్మ, నారింజ, కివి, పుల్లని ద్రాక్ష మొదలైన పుల్లని పండ్లను తీసుకోకూడదని సలహా ఇస్తారు. కలయిక ఆరోగ్యానికి చాలా హానికరం. వేరుశెనగ తిన్న తర్వాత చాక్లెట్స్ తినడం కూడా మానేయాలి. వేరుశెనగతో కూడిన కొన్ని చాక్లెట్లు ఉన్నప్పటికీ వేరుశెనగకు అలెర్జీ ఉన్నవారికి ఈ చాక్లెట్లు హానికరం. ముందుగా చెప్పినట్లు వేరుశెనగలో నూనె ఎక్కువగా ఉంటుంది. కానీ మనం తినే ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది కాబట్టి వేరుశెనగ లేదా వేరుశెనగ చిక్కీస్ తిన్న వెంటనే ఐస్ క్రీమ్ తినకుండా ఉండండి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వేరుశెనగ తినడం వల్ల గొంతు నొప్పి, చికాకు వస్తుంది.